నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్లపైన సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అలానే గతంలో జరిగినటువంటి విచారణలకి ఇప్పుడు జరగబోతున్నటువంటి కేసుల విచారణకి సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కోర్టులో ఏం చెప్పారు, ప్రభుత్వం తరపున సిఐడి తరపున వాదించినటువంటి న్యాయవాదులు ఏం చెప్పారు, ఎందుకు ఫైనల్గా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుని పిటిషన్ని విచారణకు కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఏర్పడింది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో ప్రముఖ అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు, నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే కేశవ్ గారు. ఏంటి ఐఆర్ఆర్ కేసులో బెయిల్ రద్దు చేయాలి, ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఇచ్చారు కాబట్టి రద్దు చేయాలనేది ఒక కండిషను. తర్వాత మిగతా కేసులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా ఈ జడ్జిమెంట్ అంటే ఈ డెసిషన్ ఎవరికి ఫేవర్గా వచ్చినట్టు మనం చూడాలి? ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యని పసిగట్టింది. ఎందుకంటే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద వారు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు సూటి క్వశ్చన్ వేసింది ప్రభుత్వం తరపున న్యాయవాదులకి. మిగతా నిందితులకు కూడా బెయిల్ వచ్చింది, వారు బెయిల్ మీద ఉన్నారు. ఇతర కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నారు. మరి మీరు ఈ కేసులోనే పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ని రద్దు చేయమంటంలో అసలు కారణం ఏంటి, రీజన్స్ ఏంటి, సౌండ్ రీజన్స్ ఏంటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ చేసినప్పుడు ప్రాసిక్యూషన్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని కూడా కోర్టు కానీ న్యాయవాదులు కానీ ఎదురు చూశారు. వారు ఏం చెప్పారంటే, మొన్నటిదాకా ఐపీసీ సెక్షన్స్ చెప్పకుండా అవినీతి నిరోధక చట్టం మీదనే వాళ్ళు ఫోకస్ పెట్టినటువంటి ప్రాసిక్యూషన్ కొత్తగా 420 సెక్షన్ ఉంది కదా ఐపీసీలో, దానికోసం మనం బెయిల్ని నిరాకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి వారి కోర్టు దృష్టికి తేవగానే 420 చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది అని కూడా కోర్టే స్వచ్ఛందంగా వారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ పక్షంలో వారికి బెయిల్ రద్దు చేయటానికి ఎలాంటి మీకు సౌండ్ రీజన్స్ ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం యొక్క వాదన అసలు పరిగణలోకి తీసుకునే పరిస్థితి మనకి ఈ కేసులో కనిపించింది. కేసు అంటే ఒకటి ఇక్కడ జరిగినటువంటి విచారణ ప్రధానంగా 17A సంబంధించినటువంటి జడ్జిమెంటు సుప్రీంకోర్టులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి ఐఆర్ఆర్ కేసులో కూడా అరెస్ట్కి అనుమతి అనేటువంటి రీతిలో వెళ్ళింది. ముందస్తు బెయిల్ కనుక లేకపోతే అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి రీతిలో సిఐడి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు 17A అనేది అసలు పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసినట్టుగానే మనం భావించాలా? ఇప్పుడు ప్రభుత్వమే 17A మీద ఫోకస్ చేయాలి. బెయిల్ అప్లికేషన్లో ఐపీసీ సెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కేసులో అయినా సరే రిమైండ్ పంపించాల్సినటువంటి సెక్షన్స్ ఏంటి? ఒక్క ఐపీసీ సెక్షన్స్ 409 మోర్ దాన్ 10 years పనిష్మెంట్ ఉంది. మిగతా రెస్ట్ ఆఫ్ సెక్షన్స్ అన్ని కూడా బిలో 7 years పనిష్మెంట్ కాబట్టి పార్టీ 1A నోటీస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి దర్యాప్తుకి సహకరించమనేటువంటి పరిస్థితి ఉంది. వారంతకని ఇప్పుడు 17Aకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ఒక జడ్జి 17Aకి అనుకూలంగా, ఒక జడ్జి 17కి వ్యతిరేకంగా, అంటే ప్రాస్పెక్టివ్ థియరీ రెట్రాస్పెక్టివ్ థియరీ మీద వారు ఇరు జడ్జీలు న్యాయమూర్తులు కూడా ఈ భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. అందుకని ఈ పక్షంలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రద్దు అవుతుంది. రద్దు అయితే వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి ధోరణితోటి ప్రభుత్వం ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే బెయిల్ అనేది ప్రాథమికంగా ఎక్సెప్షన్ ఆఫ్ జైలు. ఎప్పుడైనా ఒక ముద్దాయి బెయిల్ మీద ఉన్నప్పుడు ప్రాసిక్యూషన్కి అంటే దర్యాప్తు సంస్థకి ఏదైనా సహకరిస్తున్నారా లేదా, దర్యాప్తుకి ఎక్కడైనా విఘాతం కలిగిస్తున్నారా, ఆయన లోన పెట్టడం వల్ల దర్యాప్తుకి ఏమైనా సంబంధించి ఏమన్నా ఎవిడెన్స్ సెక్యూర్ చేయాలా, ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ మొత్తం కూడా జరిగిపోయింది. కాబట్టి ఆయన మిగతా కేసుల్లో కూడా బెయిల్ మీద వచ్చినప్పటికి కూడా ఎలాంటి దర్యాప్తుని విఘాతం కలిగించలేదు. కాబట్టి ఇక్కడ ఆయన్ని రిమాండ్లో ఉంచాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏమీ లేదు. కాబట్టి ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బాబు గారు తూచా తప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో బెయిల్ రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత లేదనేది కోర్టు అభిప్రాయానికి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పరిధిలో ఉంది. వారు దీని మీద 17Aకి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ముద్దాయికి బెయిల్ ఇచ్చి అవసరమైన పక్షంలో వారిని స్వేచ్ఛ, వారికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని సుప్రీంకోర్టు పరిరక్షించాలి. కాబట్టి ఇది ఎలక్షన్ టైం కాబట్టి వారు బెయిల్ రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏమి లేదు. సుప్రీంకోర్టు మంచి తీర్పే చెప్పింది. ఈ యొక్క జడ్జిమెంట్ని కూడా ప్రజాస్వామ్యవాదులుగా, న్యాయవాదులుగా మేము దీన్ని వెల్కమ్ చెప్తున్నాం.
సో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా క్లారిటీ వచ్చేసినట్టేనా వేరే 17A సంబంధించి సుప్రీంకోర్టులో నుంచి ఫుల్ బెంచ్ నుంచి క్లారిటీ వచ్చే వరకు టచ్ చేయడానికి అవకాశం లేదు. రెండోది ఇప్పుడు మిగతా కేసులు అన్నింటిలో కూడా ముందస్తు బెయిల్ కానీ లేదా రెగ్యులర్ బెయిల్ కానీ వచ్చేసినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ఈ కేసులపైన ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఇటువంటి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టేనా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి అరెస్ట్ చేసేస్తారని భయం కానీ, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ పెడతారనేటువంటి అనుమానం కానీ ఏ కోశాన లేదు. వారు నిర్భయంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. వారిని ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకని సుప్రీంకోర్టు కూడా ఇది ఒక ఇండికేషన్గా ప్రభుత్వానికి ఇచ్చింది. కాబట్టి మీరు ఎలక్షన్ కూడా రేపు జరగబోతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు కూడా ఏం పెట్టొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచన చేయొద్దు అనే ఆలోచనకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా మనకి ఈ యొక్క తీర్పు ద్వారా మనకి అర్థమవుతాం. ఇంకోటి ఈ కేసులో వాదోపవాదాలు జరిగేటువంటి క్రమంలో 17A ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది, అలానే అక్టోబర్ 2022లో ఈ కేసు నమోదైనట్టుగా సూచిస్తుంది. కాబట్టి 17A అప్లికబుల్లా కాదా అనేటువంటి డిస్కషన్ కూడా జరిగింది అనేటువంటి మాట తెలుస్తుంది. ఇది నిజమేనా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి 17A వచ్చింది 2018 జూలైలో వచ్చింది, 26వ తారీఖు. దానికి ముందు నమోదైనటువంటి కేసులకి 17A అప్లై కాదు. తర్వాత వచ్చినటువంటి కేసులకు కూడా ముందస్తు పర్మిషన్ సంబంధిత కాంపిటేటివ్ అథారిటీ దగ్గర నుంచి తీసుకోవాలనేది 17A నిర్దేశించింది. దాన్ని మొన్న తీర్పులో కూడా ఇద్దరు జడ్జీలు కూడా భిన్నమైనటువంటి చెప్పినటువంటి తీర్పులో కూడా రెట్రాస్పెక్ట్ తీరు, ప్రాస్పెక్ట్ తీరు, అంటే ముందు అఫెన్స్ జరిగింది కాబట్టి అఫెన్స్ని మనం అదే పరిగణలోకి తీసుకుందాం, డేట్ ఆఫ్ అఫెన్స్ని, నేరాన్ని పరిగణలోకి తీసుకుందాం అనేది వారు వెళ్ళారు. ఇక్కడ ఒక విషయం అయితే నేను స్పష్టంగా మీ ద్వారా తెలియదలిచిన, అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడా కూడా డేట్ ఆఫ్ అఫెన్స్ అనేది ఎక్కడా కూడా మెన్షన్ కాల. డేట్ ఆఫ్ అఫెన్స్ పలానా రోజు జరిగింది అనేది రాలా. జిఎస్టీ వాళ్ళు కట్టినటువంటి కేసును పరిగణలోకి తీసుకొని దాని మీద బేస్ అయ్యి వీళ్ళు కేసు కట్టారు, ఏసీబీని బేస్ చేసుకొని. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మిగతా కేసులు, ఇప్పుడు మనకి ఐఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు కానివ్వండి, మిగతా ఉన్నటువంటి 4 కేసులు కూడా, న్యూ మద్యం పాలసీ కానివ్వండి, అన్ని కూడా యాక్ట్ వచ్చినాక 17A వచ్చినాక జరిగిందండి. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందే జరిగింది నేరం జరిగింది కాబట్టి మనం ప్రాస్పెక్టివ్ తీరులోకి వెళ్ళాలి. అందుకని దాని మీద పే చేసుకున్నప్పుడు నేను సుప్రీంకోర్టులో కూడా ఒక జడ్జి వారి వాదాన్ని సపోర్ట్ చేశారు, ఇంకో జడ్జి వ్యతిరేకించారు. దీంట్లో కీలకంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి యశ్వంత్ సిన్హా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏసీబీ కేసులో కూడా మనకి చెప్పింది ఏంటంటే 3 జడ్జీలు ఏకాభిప్రాయ తీర్మానం చెప్పారు, జడ్జిమెంట్ చెప్పారు. దాంట్లో 17A పరిగణలో తీసుకోవాలి. ఏ అఫెన్స్ కూడా మనకి యాక్ట్ వచ్చినాక డేట్ ఆఫ్ అఫెన్స్ కాదు, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ని తీసి నేరం నమోదైన దాన్ని పరిగణలోకి తీసుకొని మీరు అక్కడి నుంచి ఈ 17A అప్లై అన్నారు. దాని ప్రకారమే మనకి యశ్వంత్ సిన్హా కేసులో కానీ, యడ్యూరప్ప గారి కేసులో కానివ్వండి, తేజ్మాన్ చౌదరి కేసులో కానీ సెటిల్లా పోషన్ ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు 3 జడ్జీలు చెప్పినటువంటి త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఏదైతే యశ్వంత్ సిన్హా గారి కేసు ఉందో అది ప్రివైల్ కావాలా. దురదృష్టవశాత్తు నిన్న చంద్రబాబు నాయుడు గారి కేసులో ఆ జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకోకుండా ఒక జడ్జిగా డెఫర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి కేసు వెళ్తుంది. కాబట్టి దీనన్నిటి మీద కూడా కొత్తగా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ చంద్రశూడ్ గారి యొక్క నేతృత్వంలో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మనం అందరం కూడా వేచి చూడాలి. అందులో ఐపీసీ సెక్షన్స్ ఫైనల్గా ఇందులో సిఐడికి సంబంధించి ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టే, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగి లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతారా లేదా మళ్ళీ ఇంకో కొత్త కేసు వస్తుందా అనేటువంటి ఆందోళన ఉండాల్సినటువంటి అవసరం లేదంటారా? ఖచ్చితంగా మూడ్ ఆఫ్ సిఐడి ఇది కూడా మారిపోతుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వస్తుందో ఏ గవర్నమెంట్ రాదో, ఇప్పుడు మళ్ళీ మనం అనవసరంగా కల్పించుకోవడం ఎందుకు అనే పరిస్థితుల్లో వాళ్ళు కూడా కొత్త కేసుల విషయంకి వెళ్ళకపోవచ్చు. ఉన్న కేసులు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి కోర్టును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఎక్కడ రేపు ఎలక్షన్ 17A పైన క్లారిటీ వచ్చే వరకు ఫర్దర్ గా ఏమి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కానీ ఆయన ప్రచారానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛగా స్వతంత్రంగా వారి రాజకీయ ప్రసారాన్ని కానీ చేసుకోవచ్చు, వారు ఎలక్షన్స్ నిర్భయంగా పాల్గొనవచ్చు, వారి మీద ఎలాంటి అరెస్టులు ఉండవు అనేది 100% నాకైతే నమ్మకం ఉంది. అందుకని ఇది వారి యొక్క ఫండమెంటల్ రైట్స్ ని కాపాడటంలో భాగంగా ఈ తీర్పు ఇచ్చిందనేది భావనకు కూడా మనం రావచ్చు. రైట్, థ్యాంక్ యూ రామగౌడ గారు మీరు అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది. అలానే హైకోర్టు ఆల్రెడీ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినందువల్ల దాన్ని కొట్టివేయాలనేది సిఐడి చేసినటువంటి విజ్ఞప్తి. అయితే ఈ విషయంలో వాదోపవాదాలు విన్న తర్వాత ఇతర కేసుల పూర్వాపరాలు కూడా పరిశీలించిన తర్వాత
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ముందస్తు బెయిల్ రద్దు చేయడం కుదరదని ఆ పిటిషన్ స్వీకరించలేదు. సో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి ఎలాంటి డోకా ఉండదు, ఫర్దర్గా ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ఆందోళన అసలే అవసరం లేదు అనేటువంటి మాట డాక్టర్ బీఆర్కే గారు చెప్తున్నారు. ఇది ఇవాళ డిస్కషన్. కీప్ వాచింగ్.